7,35,00,000 యాజ్ ఆన్ జనవరి దాకా వస్తాయి కనుక 6 కోట్ల రూపాయలు వచ్చేసేపటికి ఎస్సిడి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద బ్యూటీ. 6 కోట్లు అన్నది జోన్కి వచ్చేసేపటికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేపటికే లాస్ట్ ఇయర్ ఎస్పీస్ ఏదైతే ఉన్నదో మనకి ఎస్పీ అంటే బ్రాంచ్ మేనేజర్ గారికి కాకుండా వచ్చేసేపటికి పాలసీస్ మొబిలైజ్ చేయడానికి అందరికీ ఆథరైజ్డ్ పర్సన్గా ఎస్పీస్ అనేది ఇస్తారు. ఆ ఎస్పీస్లో వచ్చేసేపటికే నార్మల్గా లాస్ట్ ఇయర్ 75% జోన్కి బ్రాంచ్లో వచ్చేసేపటి కవరేజ్ ఉంటాయి. ఈ రోజున 92% అనేది మనం ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి అర్థమైందంటే 2 to 3 ఎస్పీస్ ఉండాల్సిందనేది జోన్కి 92% ఎస్పీస్ కవర్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ రెన్యువల్స్ కూడా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ వచ్చేసప్పుడు 4% అనేది ఇంక్రీజ్ అయింది. థ్యాంక్స్ లాట్ సార్. అండ్ మొన్న సార్ మీటింగ్లో కూడా వచ్చి చూశారు, బ్రాంచ్ అంతా కూడా మాకు సపోర్ట్ చేశారు. అండ్ జిఎం క్లబ్ తరఫు నుంచి కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఏదైనా కన్సిస్టెన్సీగా బిజినెస్ కూడా బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్స్ టు చంద్రశేఖర్ సార్ అండ్ ఎంటైర్ థ్యాంక్స్ టు బెరిస్టర్ స్టాఫ్. అండ్ మోర్ ఓవర్ వచ్చేసేపటికి ఏంటంటే నార్త్లో మినిమైజ్డ్గా వచ్చేసేపటికి కరోడ్పతి బ్రాంచెస్ అనేది ఆ రోజున డిస్ప్లే చేయడం జరిగింది. ఐ విష్ ద బెరిస్టర్ బ్రాంచ్ 1 crore సార్. అండ్ ఆల్రెడీ 42 lakhs is completed సార్. రిమైనింగ్ 50 lakhs is the pending సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద చెప్పాను సార్. 42 lakhs ఇన్కమ్ వచ్చిందనే చెప్పండి. ఫీ బేస్డ్ ఇన్కమ్ వచ్చేసేపటికి మన బ్రాంచ్ నుంచి 17 లక్షల రూపాయలు ఫీ బేస్డ్ ఇన్కమ్ అనేది ఇప్పటిదాకా వచ్చింది సార్. ఇంకా అంటే ఇప్పటిదాకా వచ్చింది 70. అన్నీ కూడా మనకి ట్రెడిషనల్ పాలసీస్ మనం సేల్ చేస్తున్నాం కాబట్టి 10 years పీపీటీ ఉంటుంది కాబట్టి 45 to 50% ఆఫ్ ది ఫీ బేస్డ్ ఇన్కమ్ అనేది మన దాంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేపటికి రెన్యువల్ పర్సిస్టెన్సీ కూడా మన బ్రాంచ్ నుంచి 82% అనేది రెన్యువల్ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే సపోర్ట్ అనేది సార్ చేయాలి. అండ్ నెక్స్ట్ మా సైడ్ నుంచి కూడా ఏది కావాలనుకుంటే మేము సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.